కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులైంది. ఎలాంటి ఆధారం దొరకలేదు. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చెప్పి భయపెడుతున్నారు. పోలీసుల గాలింపు మాత్రం కొనసాగుతోంది. చిన్నారి కోసం తల్లి కన్నీరు ఆగడం లేదు. అయితే చిన్నారి నానమ్మ లక్ష్మిపై ప్రతి శుక్రవారం, సోమవారం కనకదుర్గమ్మ వాలి జోస్యం చెబుతుంది. ఆమె మాట్లాడుతూ అంబ పలికింది, జగదంబ పలికింది, తన మనవరాలు క్షేమంగా ఉందని, ఎవరో ఎత్తుకుపోయారు, క్షేమంగా వస్తుందని వెల్లడించింది. మరోపక్క తల్లి భవానీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. జ్ఞానేశ్వరి అదృశ్యంపై తల్లి నానమ్మలతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి జాను అదృశ్యమై ఈ రోజుకి 13 రోజులైంది. పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ఈ రోజు భారీ వర్షం కారణంగా మనం చూస్తే అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఎవరు కూడా లేరు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలించి తర్వాత విశ్రాంతికి వెళ్లారు. ప్రస్తుతం ఇంటిదేర చిన్నారి తల్లి అదేవిధంగా నాన్న మాత్రమే ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఎవరెవరో జ్యోతిషం చెప్తా వచ్చి మీ ఇంటి దగ్గర అడవాడు చేస్తున్నారు. అమ్మా, ఎవరెవరో జ్యోతిషం చెప్పి మీ ఇంటి దగ్గర అడవాడు చేస్తున్నాడేమో, మీరు వద్దన్నా కూడా బయట అలవాటు చేస్తారు. మీరు మామూలుగా అమ్మవారు చెప్తారు కదా, ఎలాగా శుక్రవారం కనకదుర్గమ్మ చెప్తారు కదా. శుక్రవారం సోమవారం చెప్తాను సార్. సోమవారం శుక్రవారం పాప ఇంటికాడ ఉంటాను. పుట్టి రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాను సార్. మా పాప వచ్చింది, ఈ పాప కాడికి వచ్చిన జరిగిన వెనకాల మళ్ళీ మామూలుగా ఎవరు గురువులు నాకు ఎవరు ఉంటారు సార్. మామూలు తాను చేసి తను పెట్టుకోవడం, దుర్గమ్మని రమ్మడం చెప్పడమే జరుగుతుంది సార్. అదే మా మీరు దుర్గమ్మ చెప్తారు కదా, మరి మీ మనవరాల కోసం అడిగారు అమ్మవారిని? అడిగింది సార్. ఏం చెప్పిందమ్మా? పోయాడు, బయటకే తీసుకెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయింది పాప, బయటనే ఉందని దుర్గమ్మ అలా చెప్పింది సార్. మళ్ళీ మాకు అనుమానం తీరక మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాం సార్. ఇంకో దగ్గరికి వెళ్ళినా పాప బయటనే ఉంది తప్ప కొండ సెలవులు కానీ పందులు కానీ ఇలాంటి పైన కిడ్నాప్ చేస్తారు సార్ పాప అయితే. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మీరు చూస్తున్నారు, అంతమంది 300 మంది దాదాపు కష్టపడుతున్నారు. మీడియాలో కూడా అమ్మాయి గురించి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి వస్తుందని నమ్మకంతో ఉన్నారు మీరు? అమ్మాయి వస్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. ఎదురు మాపులు బాగులు ఎదురు చూస్తున్నాం సార్. అమ్మాయి గురించి ఏ తయానికి ఏ కొబ్బరి చెప్తారో, ఏ తయానికి ఏం చెప్తారన్న దుట్టు మీద అలా ఉండిపోతున్నాం సార్. అది చెప్పడం తెలియలేదు, ఏం తెలియదు సార్. మనకు అనుమానం ఉన్నదంటే ఎవరి మీద అనుమానపడాలన్నది తెలియదు సార్. మరి వాళ్ళకి మా వచ్చి 4-5